90% దాటిన ఓటింగ్, క్లాషెస్ ఉన్నా కూడా తగ్గని ప్రజల ఉత్సాహం. పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు అసలేమైంది? ఈ రికార్డ్ టర్నౌట్ వెనుక కారణమేంటి? నమస్కారం. ఇది మీ మ్యాగ్నెట్ మీడియా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 23, 2026 గురువారం మొదటి దశ పోలింగ్ విజయవంతంగా పూర్తయింది. దాదాపు 3.6 కోట్ల ఓటర్లు ఉన్న ఈ దశలో 91.35% పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక టర్నౌట్గా అధికారులు తెలిపారు. మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. మోడల్ పోలింగ్ స్టేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలంకరణలు, బెలూన్లు, థీమ్ డెకర్తో పండగ వాతావరణం కనిపించింది. మహిళలు, యువత, వృద్ధులు, ప్రతి వర్గం ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముషిదాబాద్ జిల్లాలో విభిన్న రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుమార్గంజ్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిపై దాడి జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. మరో ఘటనలో ఈవీఎంపై గుర్తు చెదిరినట్లు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ భారీ టర్నౌట్ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని చూపిస్తోందని తెలిపారు. మొత్తం మీద కొన్ని ఘటనలు జరిగినప్పటికీ పోలింగ్ భారీగా విజయవంతంగా ముగిసింది. ఈ రికార్డు టర్నౌట్పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మ్యాగ్నెట్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.